ఈరోజు నీ బ్రతుకు కూడా ఇలాంటి ఒక అరణ్యములో ఉంటే, ఎవడు ఆదరించక, ఎవరు సహాయం చేయక, ఎవరు నిన్ను పిలుచుకోక, ఎవరు నిన్ను పలకరించక, ఎవరు నీకు హక్కును చేర్చుకోక, ఎవరు నీకు తోడుగా నిలవక, ఎవరిని నిన్ను నావాడు నాది అని అనకుండా ఒంటరిగా నిన్ను వదిలేశారేమో, ఒంటరిగా నీ జీవితంలో కుమిలిపోతున్నావేమో, కృంగిపోతున్నావేమో. నీ బాధ తల్లిదండ్రులకు అర్థం కాక, నీ బాధ స్నేహితులకు అర్థం కాక, నీ బాధ ఇరుగు పొరుగు వారికి అర్థం కాక, నీ బాధ నీ పిల్లలకు అర్థం కాక, నీ బాధ నీ భర్తకు నీ భార్యకు అర్థం కాక నలిగిపోతూ ఒక అరణ్యము లాంటి జీవితములను ఉన్నావేమో. యేసు చెబుతూ ఉన్నాడు ఏంటో తెలుసా? నీకు త్రోవను కలగ చేస్తాను. వినాలి నా మాట, వినాలి నా వాక్యము. ఏం చెప్తుంది వాక్యమో అది చెయ్యాలి. ఎక్కడ లోపడమంటున్నాడో అక్కడ లోపడాలి, ఎక్కడ తగ్గించుకోమంటున్నాడో అక్కడ తగ్గించుకోవాలి, ఎక్కడ దేవుడు ఉండమంటున్నాడో అక్కడ ఉండాలి. కష్టమైన, నష్టమైన, బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, అవమానమైన ఏదైనా సరే తట్టుకొని దేవుని కొరకు నిలబడాలి. అరణ్యంలో త్రోవ కలగ చేయబడాలంటే విను ఆయన మాట. ఆయన త్రోవ కలగ చేస్తా ఉంటున్న నీ జీవితంలో విని తిరిగి చక్కగా దేవుడు చెప్పిన చోట, దేవుడు ఉండమన్న చోట, దేవుడు చెయ్యమన్న పని నువ్వు చెయ్యి.